హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమరావతి రహస్యం అనే ఒక ఆసక్తికరమైన కథ చెప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. అలా అతను 20 కిలోమీటర్ల దూరం వెళ్లేసరికి అక్కడ ఒక కుటీరం కనిపించింది. ఆ కుటీరంలో ఒక ముసలాయన కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. రాము వెళ్లి ఆ ముసలాయనకి నమస్కరించాడు. అప్పుడు ఆ ముసలాయన కళ్ళు తెరవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. జుట్టు పెరిగిపోయి ముఖం కూడా కనిపించడం లేదు. రాము ఆ సాధువుకి నమస్కరించి, అయ్యా, మీకు ఆ జుట్టు మరీ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. నన్ను మీకు సహాయం చేయమంటారా అని అడిగాడు. సరే చెయ్ అన్నట్లుగా సైగ చేశాడు ఆ సాధువు. రాము తన దగ్గర ఉన్న కత్తెర తీసుకుని ఆ జుట్టునంతా కత్తిరించి ముఖమంతా శుభ్రం చేసి పెట్టాడు. అతని సేవకు సంతోషించిన ఆ సాధువు, నాయనా, నువ్వు చిన్న వయసులోనే ఇంత వివేకవంతుడుగా మర్యాదలు తెలిసిన వాడిలా కనిపిస్తున్నావు. నువ్వు ఇంత అడవిలోకి ఏ పని మీద వచ్చావు అని అడిగాడు. అందుకు రాము, స్వామీ, నేను మాట్లాడే చిలుకను, పాటలు పాడే వృక్షాన్ని, బంగారు కోనేనుని వెతుక్కుంటూ ఇక్కడికి చేరాను అని చెప్పాడు. అది విన్న వెంటనే సాధు, నాయనా, వద్దు నాయనా, అలాంటి వాటి కోసం వెళ్లిన వారే కాని తిరిగి వచ్చిన వారెవ్వరూ లేరు అన్నాడు. అయినా కూడా స్వామి, నా పరిస్థితి బాగోలేదు. మేము జీవించాలంటే అవి కావలసిందే. మీరు చెప్పండి స్వామి అన్నాడు. అలా అన్నప్పుడు ఆ సాధువు, నీ గుర్రం మీద వెళ్లి ఎదురుగుండా పర్వతం కనిపిస్తుంది చూశావుగా, ఆ పర్వతం దగ్గరికి చేరు. అక్కడ నుండి గుర్రం దిగి పర్వతం మీదకి ఎక్కాలి. ఎక్కే దారిలో చుట్టూ బోల్డు రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. విచిత్రమైన అరుపులు, భయంకరమైన కేకలు, ఎవరో ఎక్కొద్దు ఎక్కొద్దు అని నిన్ను భయపెడుతూ ఉంటారు. వెనక్కి వచ్చే అని అరుస్తూ ఉంటారు. ఆ మాటలని లెక్క చేయకుండా నువ్వు ముందుకు సాగాలి. ఆ మాటలు వింటున్నప్పుడు నువ్వు భయపడి వెనక్కి తిరిగావే అనుకో, నువ్వు నీ గుర్రం కూడా శిలలాగా మారిపోతారు. నువ్వు వెళ్లే దారిలో నీకు కనిపించే రాళ్ళు రప్పలన్నీ కూడా ఆ చిలక కోసం వెళ్లి రాళ్ళు రప్పలుగా మారిపోయిన మనుషులే. ముందుకు వెళుతూ కొండపైకి చేరిన తరువాత అక్కడ ఒక చిన్న ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే అక్కడ నీకు పంజరంలో చిలక దొరుకుతుంది. ఆ పంజరంలో చిలకని మిగతా వస్తువులు ఎక్కడ ఉన్నాయో అడిగితే వాటి మార్గం చెబుతుంది అని చెప్పి ఆశీర్వదించి పంపించాడు. రాము చెప్పినట్లే వెళ్ళాడు. పర్వతం సగం దూరం ఎక్కేసరికి ఎవరో గట్టిగా పిలిచినట్లయితే ఎవరో అని మర్చిపోయి వెనక్కి తిరిగాడు. వెంటనే రాము, అతని గుర్రం అక్కడికక్కడే శిలలాగా మారిపోయారు. ఎంతకాలమైనా వెళ్ళిన అన్నయ్య రాలేదని చెప్పి, చెల్లి, ఇల్లు జాగ్రత్తగా చూసుకో, అన్నయ్యని వస్తువుల్ని తీసుకొని వస్తానని రవి చెల్లెలకి జాగ్రత్త చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. అలా అన్నయ్యటు వెళ్లాడో అని వెతుక్కుంటూ 20 రోజులు వెతికిన తరువాత చివరికి రవి ఆ సాధువు దగ్గరికే చేరాడు. అతను ఆ సాధువుకి నమస్కరించి తన అన్నయ్య రాము గురించి చెప్పగా, మీరిద్దరూ ఇంత వివేకవంతులు, ఇంత చిన్న వయసులో మీకు ఈ కష్టాలు ఏమిటి? మీ అన్నయ్య నేను చెప్పిన మాట వినకుండా ఆ పర్వతం మీదకు వెళ్లి ఏమయ్యాడో తెలియదు అన్నారు. మార్గం చెప్పండి స్వామి, నేను సాధించి వస్తాను అని చెప్పి రవి కూడా సాధువు చెప్పిన మార్గంలో బయల్దేరాడు. రాములాగానే రవి కూడా కొంత దూరం వెళ్లిన తరువాత ఆ శబ్దాలకు ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. శిలగా మారిపోయాడు. ఎంతకాలమైనా వెళ్లిన అన్నయ్యలు ఇద్దరూ రాకపోయేసరికి ఇక వేరే మార్గం లేక లత తన అన్నయ్యల కోసం వెతుక్కుంటూ బయల్దేరింది. లత అలా వెతుక్కుంటూ ఆ సాధువు దగ్గరికి చేరి మళ్ళీ అన్నయ్యల గురించి అడిగింది. ఆ సాధువు,
అమ్మా, మీ అన్నయ్యలు ఇద్దరూ ఎంత వారించినా వినకుండా ఈ మార్గానే వెళ్ళి ఏమయ్యారో తెలియదు. నీవైనా ఇంటికి పో తల్లీ అన్నాడు. అన్నలు లేకుండా జీవితం నేనేం చెయ్యాలి స్వామి అన్నది లత. చేసేది లేక ఆ సాధువు లతకి కూడా మార్గం చెప్పి పంపించాడు. లత తెలివైందవడంతో, ఓ, శబ్దాలు వింటే కదా నేను భయపడేది అని తెలివిగా తన చెవులు నిండా దూది కుక్కుకొని తాపీగా కొండపైకెక్కడం మొదలుపెట్టింది. ఎన్ని అరుపులు వినిపిస్తున్నా చెవుల్లో దూది గుక్కుకొని ఏమీ వినకుండా కొండపైకి చేరి ఆ తలుపు తీసింది. అక్కడ బంగారంతో చేసిన పంజరంలో విచిత్రమైన రంగులతో వెలిగిపోతున్న ఒక చిలక కనపడింది. లత ఆ చిలకకు నమస్కరించి నాకు సహాయం చేయండి అని అడిగింది. అప్పుడు ఆ చిలక, నువ్వు ఏమడిగితే అది చేస్తాను. నేను నీ దాసిని. చెప్పు, నీకేం సహాయం చెయ్యాలో నేను చేసేస్తా అనింది. అప్పుడు పాటలు పాడే వృక్షం, బంగారు కోనేరు ఎక్కడ ఉన్నాయో చెప్పు చిలక అంది. అందుకు చిలక, ఇక్కడి నుంచి కింద అడవిలోకి వెళ్తే అడవి మొత్తం పచ్చగా ఉంటుంది, కానీ ఒకే ఒక చెట్టు మాత్రం ఎండిపోయి ఉంటుంది. ఆ చెట్టు కొమ్మను నరికి దాచుకో. ఆ కొమ్మను నరికిన వెంటనే ఆ కొమ్మలో నుంచి నీరు బయటకు వస్తాయి. అలా వచ్చిన నీరు ఒక గిన్నెలో పట్టు. ఆ ఎండిపోయిన కొమ్మను నీ ఇంటి దగ్గర పాతి పెట్టి పక్కనే ఈ గిన్నెలో ఉన్న నీరు పోస్తే ఆ నీరు బంగారు కోనేరు కింద మారిపోతాయి. అలాగే ఆ ఎండిపోయిన కొమ్మ వెంటనే మహావృక్షం కింద మారి అద్భుతంగా ఎప్పుడూ విచిత్రమైన సంగీతం పాడే వృక్షం కింద మారిపోతుంది అని చెప్పింది. లత చిలుక చెప్పిన కొమ్మ, నీరు తీసుకొని వచ్చింది. అప్పుడు చిలక లత దిగులుగా ఉండడం గమనించి కారణం అడిగింది. అందుకు లత, ఈ దారిన నాకన్నా ముందు మా అన్నయ్యలిద్దరూ వచ్చి శిలలుగా మారిపోయారట. వారిని ఎలా కలుసుకోవడం అని అడిగింది. అందుకు చిలక, ఇక్కడ నీ చేతిలో ఉన్న నీరుని కొంచెం ఈ ప్రదేశంలో చిలకరిస్తే అలా రాయిగా మారిపోయిన ప్రజలందరూ మామూలు రూపాలు సంతరించుకుంటారు అని చెప్పింది చిలుక. ఆ మాటలకు ఆనందపడిన లత వెంటనే కొంచెం నీరు తీసుకొని ఆ ప్రదేశమంతా చిలకరించింది. అక్కడ రాళ్లలా మారిన అన్నయ్యలిద్దరితో పాటు ఎందరో రాజకుమారులు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ఎన్నో దేశాల రాజకుమారులు వీటిని సాధించడం కోసం వచ్చి ఎంతకాలంగా శిలలుగా ఉన్నారో వారికే తెలియదు. వారందరూ లతకు నమస్కరించి, నీకు ఏం సహాయం కావాలన్నా మమ్మల్ని మర్చిపోకండి అని సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. లత తన ఇద్దరు అన్నయ్యలతో చిలుకని, వస్తువులని తీసుకొని ఇంటికి చేరింది. ఇంటికి చేరిన తరువాత లత ఆ కొమ్మని ఎక్కడ నాటాలో చెప్పమని చిలకను అడిగింది. చిలక చెప్పిన విధంగా ఆ కొమ్మను నాటి ఆ కొమ్మ పక్క ప్రదేశంలో నీళ్లు పోయగానే ఆ నీరు బంగారు కోనేరులా మారిపోయి వెంటనే ఎండిన కొమ్మ మహావృక్షంలా మారింది. ఆ వృక్షం నుంచి అద్భుతమైన సంగీతం వస్తూ ఉండేది. ఆ సంగీతాన్ని వినడానికి దేశ విదేశాల నుంచి జనాలు ఆ ఉద్యానవనానికి రాసాగారు. ఎందరో రాకుమారులు లత కోసమని చెప్పి ఎన్నో రకాలైన బహుమానాల్ని పంపించసాగారు. ఇలా వచ్చి చేరిన బహుమానాలు విలువైన కానుకలతో ఒక పెద్ద ఆస్థానమే తయారైంది. ఆకలితో ఉన్నవారికి ఎంతమందికో రోజు అన్నదానాలు ఉచితంగా జరిపించడం మొదలుపెట్టింది. ఎక్కడెక్కడి నుంచో ఈ అద్భుతాలను చూడడానికి ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. ఇన్ని ఉన్నా వారి ముగ్గురిలోనూ ఆనందం లేదు. అసలు మమ్మల్ని కన్నవారు ఎవరు అని చెప్పి ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. ఒకరోజు లత చిలుకను అడిగింది, మమ్మల్ని కన్నవారు ఎవరు? వారి గురించి ఏమీ తెలుసుకునే అవకాశం లేదా అని అంది. అందుకు చిలక, ఎందుకు లేదు, అవకాశం ఉంది.
తెలుసుకోవాలంటే మీ అన్నయ్యలను తూర్పు అడవిలోకి వేటకు వెళ్ళమను. మిగతా విషయాలు ఆ దేవుడికి వదిలేయ్ అని సమాధానం చెప్పింది. లత చిలుక చెప్పినట్లే అన్నయ్యలను పిలిచి వేటకు వెళ్ళమని చెప్పింది. ఇద్దరు అన్నదమ్ములు వేటకు బయలుదేరి అడవుల గుండా ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. అలా చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత వారికి అడవిలో ఒక రాజు ఎదురయ్యాడు. ఆ మహారాజును చూసి వారు వినయంగా నమస్కరించారు. ఆ వినయ విధేయతలు చూసి ఆ మహారాజు, అబ్బా, ఇంత చిన్న వయసులో వీరు ఎంత వినయంగా ఉన్నారు అని ఆనందపడ్డాడు. అలా ఆనందపడిన మహారాజు మరెవరో కాదు, అమరావతి రాజైన స్నేహదత్తుడు. ఆయన నాకుగాని పిల్లలు పుట్టి ఉంటే ఇప్పుడు వీళ్ల వయసు వారై ఉండేవాళ్లు కదా అనుకుని వాళ్ళని ఆప్యాయంగా దగ్గర పెట్టుకుని వారికి మంచి భోజనాలు పెట్టి వారితో కొంతసేపు కబుర్లు చెప్పాడు. వారు మాట్లాడే విధానం, వారు పెద్దలకు ఇచ్చే మర్యాద చూసి స్నేహదత్తుడు మంత్రముగ్ధుడయ్యాడు. కొంతసేపు తరువాత రాజుగారి దగ్గర సెలవు తీసుకుని అన్నదమ్ములు ఇంటికి బయలుదేరుతూ మరుసటి రోజు ఇంటికి రమ్మని రాజుగారిని ఆహ్వానించారు. వెంటనే రాజుగారు కూడా వారి ఆహ్వానాన్ని మన్నించి వారి ఇంటికి వస్తానని చెప్పారు. ఇంటికి వచ్చిన అన్నదమ్ములు ఇలా రాజుగారిని ఆహ్వానించాం, భోజనానికి అన్నీ సిద్ధం చేయమని చెప్పారు. అప్పుడు రాజుగారికి అతిథి మర్యాదలు ఎలా చెయ్యాలో తెలియక లత చిలకను అడిగింది. అప్పుడు చిలక రాజుగారికి ఏం వండాలి, ఎలాంటి భోజనాలు ఇష్టం, వంటల్లో ఏమి వేస్తే ఆయనకి నచ్చుతుంది, ఏది నచ్చదు అనేది చెప్పి మరీ చేయించింది. అప్పుడు భోజనానికి వచ్చిన రాజుగారు వంటలు తనకు ఇష్టమైన విధంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయి, ఇలా ఉంటే నాకు ఇష్టమని మీకు ఎలా తెలుసు అని అడిగాడు. అందుకు లత, మీరు ఇలా ఉంటేనే తింటారని, ఇలా వండితేనే ఇష్టమని మా చిలక చెప్పింది అంది. చిలుక చెప్పడం ఏంటి, అంత అద్భుతమైన చిలుకను నాకు చూపించరా అని అడిగాడు రాజు. లత రాజుగారిని చిలక దగ్గరకు తీసుకువెళ్ళింది. చిలకను చూసిన రాజు తన్మయత్వంతో కాసేపు ముచ్చటించి తరువాత రాజు, నా దురదృష్టం వల్ల నాకు కుక్కలు పుట్టాయి, కాని నా అదృష్టం బాగుండి ఉంటే నాకు ఇలాంటి పిల్లలు ఉండేవాళ్లు కదా అని ఆలోచనలో పడ్డాడు. ఆయన ఆలోచన అర్థమైన చిలుక, మహారాజా, మీకు పుట్టిన కుక్కల గురించి ఆలోచిస్తున్నారా, లేకపోతే వాటిని పుట్టించిన వారి గురించి ఆలోచిస్తున్నారా అంది. కుక్కల గురించి నీకెలా తెలుసు, కుక్కల్ని పుట్టించిన వారేంటి, అసలు ఏం మాట్లాడుతున్నావ్ అని రాజుగారు అడిగారు. అప్పుడు చిలక, మహారాజా, నీకు కుక్కలు పుట్టలేదు, నీకు 12 ముగ్గురు పిల్లలు పుడితే ఈర్ష్య వల్ల మహారాణి గారి అక్కలిద్దరూ వాళ్లని పెట్టెలో పెట్టి నీళ్లల్లో వదిలేసి వాటి ప్రదేశంలో కుక్క పిల్లలను పెట్టి మిమ్మల్ని మోసం చేశారు అని నిజం చెప్పింది. అప్పుడు రాజుగారు, ఈ విషయం తెలియక నా రాణిని ఎన్ని సంవత్సరాలు చెరసాలలో పెట్టాను, మరి నా పిల్లలు ముగ్గురు చనిపోయారా అని అడిగాడు. మహారాజా, మీరు ఈ రోజు ఉంది వారింట్లోనే మహారాజా, ఈ ముగ్గురే మీ పిల్లలు. ఆ నదిలో కొట్టుకు వచ్చిన వారిని కాపాడి ఒక రైతు తన పిల్లలుగా పెంచుకున్నాడు అని చిలక చెప్పింది. ఆనందంతో రాజు తన పిల్లలతో పాటు రాజ్యానికి చేరి మహారాణిని చెరసాలలో నుంచి విడుదల చేయడమే కాకుండా మహారాణి గారి 2 అక్కలకు మరణశిక్ష విధించాలని ఆదేశించారు. ఆ రోజు నుంచి తన 3 పిల్లలతో చిలకతో ఆనందంగా గడపసాగారు. మరి ఈ కథ మీ అందరికీ నచ్చింది కదూ? మరొక సరికొత్త కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.